ఈరోజు నువ్వు విత్తిన విత్తనాలే 20 సంవత్సరాల తర్వాత మొలకెత్తుతాయి. ఆ రోజు అన్ని జ్ఞాపకం వస్తాయి. ఒక బంధువు తన కొడుకు నా దగ్గరికి రావడం జరిగింది. కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు కారు దగ్గరికి వెళ్ళారు. కారు దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకు తండ్రికి ఏదో మధ్యలో ఏమైందో తెలియదు, సడన్గా కొడుకు మీదకి వెళ్ళిపోయి ఆ తండ్రి మీదకి వెళ్ళిపోయి చేయెత్తేశాడు. ఆ తండ్రి ఏం చేయాలో తెలియక భయపడిపోయి వణిగిపోయాడు. గబ్బగబ్బా నేను వెళ్ళి ఆ కొడుకు అడ్డుపడి, ఏంటో తండ్రిని కొడతావేంట్రా బుద్ధి లేకుండా అని చెప్పి అంటా ఉంటే ఆ తండ్రి అంటున్నాడు, వాడు తప్పేం కాదు. వాడు తప్పు కాకపోవడం ఏంటి? చెట్టు అంత ఎదిగిన కొడుకు తండ్రి మీద చేస్తాడా? వాడు తప్పు కాదు. ఎందుకని? వాడు చెయ్యెత్తినప్పుడే నాకు కనిపించింది. ఏం కనిపించింది? 25 సంవత్సరాల క్రితము నా రూపం కనిపించింది. ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి మీదకి నేను ఎలా చెయ్యెత్తానో 25 సంవత్సరాల తర్వాత నా కొడుకు అలాగే చెయ్యెత్తాడు. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? ఆనాడు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఈనాడు కల్లారా నేను అనుభవించాల్సి వస్తుంది. ఆశ్చర్యం వేసిందండి. ఊరికే పోదు. తమ్ముడు చెల్లె, కన్న తల్లిని కన్న తండ్రిని ఈరోజు నువ్వు ఎలా ఏడిపిస్తున్నావో రేపటి దినాన నీ పిల్లలు రెట్టింపు నిన్ను ఏడిపిస్తారు. ఎలా అబద్ధాలు చెప్తున్నావో నీ తల్లికి తండ్రికి, అలాగే నీ పిల్లలు అబద్ధాలే చెప్తారు. ఎలా డబ్బులు కొట్టేస్తున్నావో నీ పిల్లలు అలాగే డబ్బులు కొట్టేస్తారు. ఆ రోజు నువ్వు ఏడుస్తావు, ఆ రోజు నువ్వు దిగులు పడతావు. మరొక ఛాన్స్ లేదే, మరొక అవకాశం నీకు లేదే. మళ్ళీ కొడుకుగా పుట్టి ఇక నుంచి మా నాన్నకు అబద్ధం చెప్పను అని చెప్పడానికి అవకాశం లేదే. చెప్పాల్సిన అబద్ధాలు చెప్పేశావు. నీ తల్లిని నీ తండ్రిని ఎంత బాధ పెట్టగలగో అంత బాధ పెట్టేశావు. పెరిగా పెద్దోడవయ్యా, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కూడా కనేశావు. ఇప్పుడు నీ పని చేసిన పాపానికి తగిన ప్రతిఫలము అనుభవించటమే.